ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు మౌనం వహించడం వెనుక కారణం ఏంటి? మౌనం వహించడం వెనుక ఏదైనా రాజకీయపరమైనటువంటి వ్యూహం ఉందా, లేదా ఇతరత్రా ఏదైనా కారణాలు ఉన్నాయా? అసలు తెర వెనక ఏం జరుగుతుంది కవిత అరెస్ట్ తర్వాత అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మౌనం వహిస్తూ వస్తున్నాయి. ఏంటి కారణం ఏంటి? దాని వెనుక ఏదైనా రాజకీయపరమైనటువంటి వ్యూహం ఉందా అంటే ఏం చెప్తారు? గతంలో నుంచి కూడా మనం చూస్తున్న దగ్గర నుంచి కూడా కేసీఆర్ అనేది నేనే తెలంగాణకి ఒక బాపు, నేను మీకు అందరికీ తండ్రి లాంటి వాడిని, నేను తెలంగాణలో పుట్టకపోతే మీరు తెలంగాణ రాష్ట్రం ఏమైపోయేదో అన్న లెవెల్లో 10 సంవత్సరాలు చూసాం. సో ఆయన ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఏ నెలకో ఒకసారి అట్లా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అట్లా కనపడి అలా మాయమైపోతే తర్వాత కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, సంతోష్ గారు వీళ్ళు నడిపిస్తారనమాట. ఇంకా అంతకుమించి వేరే మంత్రులకు కానీ ఎవరికి కానీ అవకాశాలు ఉండేది కాదు. సో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఏదో జరిగిపోతుంది, ఎంతో ఉద్యమంలో జరిగినంత ఇదిగా ప్రజలందరూ బయట వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసి ధర్నాలు, ఇంకా నిరసనలు ఆ రకంగా ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేశారు. కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ రేంజ్లో ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకంటేను వీళ్ళు చేసిన ఎందుకంటే మోనోపోలీ లాగా మేమే గొప్ప అనే దీనిలో ఉన్నప్పుడు, సో తర్వాత జరిగిన ఈ పరిణామాలన్నీ మనం ఇప్పుడు చూస్తుంటే అబ్బా వీళ్ళకి బాగా అయింది అన్నట్టే అనిపిస్తుంది, వాళ్ళ కార్యకర్తలకే కానీ నాయకులకే కానీ. ఎందుకంటే వాళ్ళే జంప్ అయిపోతున్నారు. సో పొద్దున పేపర్లో చూసిన న్యూస్ కూడా మనం ఒక 10-11 అయ్యేటప్పటికి, తెల్లారి 6 గంటకి పేపర్ వస్తే మనం ఆ పేపర్లో న్యూస్ చూస్తుంటాం. 10 గంటకి అయ్యేటప్పటికి వాళ్ళు వెళ్ళి అవతల పార్టీలో కండువా కప్పుకుంటున్నారు. పేపర్లో ఏమో మేము వెళ్ళట్లేదు బీఆర్ఎస్లోనే ఉంటామని స్టేట్మెంట్ చదువుతాం. ఒక 4 గంటల తర్వాత చూస్తే టీవీలో కండువా కప్పుకుంటున్నారు. ఇంకా ఈ రకంగా ఉన్నప్పుడు, ఈ రకంగా నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్లే కానివ్వండి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇంకా క్యాడరే వెళ్ళిపోతున్నప్పుడు ధర్నాలు చేసేవాడెవరు, మాట్లాడేవాడెవరు? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అతను, సో వాళ్ళ పార్టీ సరే కూతురు అనేది పక్కన పెట్టండి, సరే ఆవిడ ఒక ఎమ్మెల్సీ, సో ఆ స్థానంలో ఆవిడ ఉన్నప్పుడు అయినా సరే మీరు వచ్చి బయట వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఏం జరుగుతుంది, ఎందుకు అయ్యింది, ఏం జరిగింది? సో నిర్దోషిగా బయట వస్తుందనో ఏదైనా చెప్పారా ప్రజలకి? మీ క్యాడర్కి ఏం మెసేజ్ ఇచ్చారు? ఒకవేళ సమయం వాళ్ళు మీరు ప్రజల్లోకి వెళ్ళి వ్యతిరేక కార్యక్రమాలు ఏమీ చెయ్యొద్దండి అనైనా నువ్వు స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వగలిగావా? అంటే ఎందుకో ఎక్కడో మీకే ఒక డౌట్ ఉంది. ఎందుకంటే చేసిన అది స్కామ్లో మీ హస్తం ఉందనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే అన్ని రకాల సాక్ష్యాలు కూడా వాళ్ళు చూపెడుతున్నారు. సో ఈవిడికి అన్ని సాక్ష్యాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా 13 మంది ఈవిడికి అగైనిస్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుండే కొద్దికి ఆయనకి కేసీఆర్ గారికి ఒకటి కన్ఫామ్ అర్థమైంది, ఇది పక్కా జరిగిన విషయం కాబట్టి ప్రజల్లో వెళ్ళి మొహం చూపెట్టలేమని రావట్లేదా? ఒకసారి ఒక బిడ్డగా నీ కూతుర్ని అరెస్ట్ చేసిన టైం దాని గురించి ఏమైనా స్పందించారా? ఒక ఎమ్మెల్సీగాను మీరు తీసుకోలేకపోతున్నారు, ఒక కూతురికి జరిగిన ఇదిగాను తీసుకోలేకపోతున్నారు, ఇంకా వేరే ఏ విధంగా? సో మీరే స్పందించినప్పుడు మీ కార్యకర్తలే నాయకులే వాళ్ళేం చెప్పగలుగుతారు? వాళ్ళు వచ్చి ఏం మాట్లాడగలుగుతారు బయట? సో ఇక్కడ జవాబు ఈ స్టేట్లో, ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎవరు వచ్చి తన గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ గారు అందుబాటులో లేరు, ఎవరు కూడా అందుబాటులో లేరు, ఎవరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళిపోయారు. సో తెర వెనక ఏమి చేయగలము, ఆమెకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, వీటి మీద దృష్టి పెట్టారేమో కానీ సో వాళ్ళ మీద ఉన్న అలిగేషన్ని క్లారిఫై చేసుకుందామనే కానీ ఇక్కడ దశానిర్దేశం చేద్దామనే కానీ వాళ్ళ క్యాడర్కే కానీ ఎలాంటి ఇది కూడా పట్టించుకునే పరిస్థితులు ఎవరూ లేరు. సో అసలు కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ మౌనం వ్యూహాత్మక మౌనం కాదు అంటారు, అంతేనా? వాళ్ళ ఆలోచన విధానంలోనే అర్థమవుతుంది. ఎక్కడ క్యాడర్ సపోర్టే లేదు వాళ్ళకి. క్యాడర్ సపోర్ట్ ఉంటే ధర్నాలు జరిగేవి, ఉద్యమం లాగా మేము అంత రేంజ్లో చేయగలుగుతామన్నారు. ఒకవేళ సరే ఇప్పుడు
అపోజిషన్ పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుని ఏ రకంగా వీళ్ళు ఖండించారో ఇక్కడ చేయొద్దండి, ఆంధ్ర వెళ్ళి చేయండి అని అన్నారో, సో దానికి కట్టుబడి ఉన్నారా? అదేనా చెప్పాలిగా. మేము అందుకోసం మేము చేయట్లేదు, మన హైదరాబాద్ ఇమేజ్ని మేము తగ్గించిన వాళ్ళం అవుతామనే దానికోసం మేము రాలేదు. మేమే నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము చెప్పాం కాబట్టి మేము ఎందుకు ఇప్పుడు అలాంటి పనులు చేస్తాం. ఏదైనా సరే నువ్వు పబ్లిక్ వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ రకంగానూ మీరు ఇవ్వట్లేదు అని అంటే దానికి కారణమే ఏమో ఉంటుంది అనేది మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇది పక్కా జరిగిన స్కామ్ కాబట్టే వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. అంటే కవిత అరెస్ట్ని నిరసిస్తూ ధర్నా చేయడానికి అసలు ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర క్యాడరే లేదంటారా? క్యాడర్ ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు నాయకులు మారిపోతున్నప్పుడు ఇంకా క్యాడర్ ఎక్కడ ఉంటుంది? అది తెలుగుదేశం పార్టీ కాదు కదా. క్యాడర్ నమ్ముకొని పార్టీ ఉండడానికి క్యాడర్ ఉంటేనే తెలుగుదేశం పార్టీ, నాయకులు వెళ్ళిపోయినా ఉండేదే తెలుగుదేశం పార్టీ. కానీ అలాంటి పార్టీ బీఆర్ఎస్ కాదు కదా. నేనే మోనార్క్ అనుకుంటూ వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో నేను దేశ్కి నేత అనుకుంటా అహంభావంతో పెట్టాడు టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ అని. అలాంటి నాయకుడు దగ్గర ఎవరు ఉంటారు? అహంభావంతో ఎవరు పని చేయలేడు, ఎవరు వాళ్ళ దగ్గర నిలబడరు. సో అధికారం ఉన్నంత వరకే ఉంటారు, అధికారం పోయిన తర్వాత వాళ్ళు వేరే చోట ఎత్తుక్కుంటారు. డబ్బు కోసం ఉన్నారు. ఆయన కాజేసిన డబ్బు విరజల్లి ఈరోజు ఎంపీ సీట్లకు నిలబెడుతున్నాడు. సో మీరు నిలబడండి, నేను ఖర్చు పెడతాననే ధోరణిలో చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు ఓన్లీ మనీ కోసమో అధికారం కోసమో ఉంటారే కానీ మిగతా టైంలో ఎందుకు ఉంటారు? వాళ్ళ కోసం ఎవడు పని చేస్తాడు? వాళ్ళని ఏ రోజైనా వాళ్ళ కష్ట సుఖాలే కానీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా బాధ్యతలే కానీ ఏదైనా కానీ వాళ్ళని చూశాడా? లేదు. నేను ఒక రాజుని నియంతగా ఉంటాను, మీరు పనిచేయండి అన్నారు ధోరణిలో ఉన్నాడు కదా. ఆ ధోరణికి వాళ్ళు ఇప్పుడు రివర్స్ తీసుకుంటున్నారు. రివర్స్ వాళ్ళు అదే చేస్తున్నారు. సో మీకు వచ్చిన కష్టానికి మేమెందుకు బలి అవ్వాలి? సో తెలంగాణ ప్రజలు అందరూ కోరుకునేది తెలంగాణ రాష్ట్రం కావాలని, స్టేట్ కావాలని కోరుకున్నారే కానీ మీ కుటుంబం ఒక్కటే బాగుపడాలని, మీ కుటుంబం కోసం మేమందరం బానిసలుగా పనిచేస్తామనో దానికోసం ఎవరు తెలంగాణ ఆశించలేదు కదా. సో తెలంగాణ ప్రజలకి క్లియర్గా క్లారిటీ ఉంది. సో ఇప్పుడు జరిగినది లిక్కర్ స్కామ్ జరిగింది పర్ఫెక్టే కదా. సో చేశారు కాబట్టే కదా వీళ్ళు అరెస్ట్ చేశారు ఢిల్లీ నుంచి వచ్చి. సో దీనికోసం మనం ఎందుకు రోడ్ల మీదకి రావాలి, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, మనం ఎందుకు కేసులు పెట్టించుకోవాలి, మనం ఎందుకు రేపు కోర్టుల చుట్టూ తిరగాలి? సో మనకు అవసరం లేదు. సో తండ్రి అయిన వాళ్ళే బయట రాలేదు, పార్టీ అధ్యక్షుడైన ఆయన బయట రాలేదు, ఆయనే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆయనే ఒక నిర్దేశం ఇవ్వలేదు. అలాంటప్పుడు మేమెందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ కానివ్వండి, నాయకులు కేడర్ అందరికీ కూడా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎవరు కూడా బయట రావట్లేదు. ఓకే, అంటే నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారి పాత్ర ఉందని భావించే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ, అలాగే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ బయటికి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు అంటారా? ఖచ్చితంగా అదే మనకు కనబడుతుంది. వాళ్ళు ఎక్కడా కూడా వచ్చి బయట ధర్నాలు చేసినప్పుడే కానీ ధర్నాలు చేయడానికి రావట్లేదు, వచ్చి కూడా ప్రెస్ మీట్ ఇవ్వట్లేదు. వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు అనే మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి ఎక్కడి నుంచైనా వస్తుందా? వాళ్ళు అంటున్నారా? సో ఎందుకు బయట రావట్లేదు? సో నాయకులు ఎందుకు మీ పార్టీ నుంచి ఈ అరెస్ట్ అయినప్పుడు ఎవరికైనా సింపతి వస్తుందనైనా, రేపు గెలుస్తాము అనే ఒక ఉద్దేశంతోనే ఉంటారు నాయకులు. అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ పార్టీ ఉంటుందా, వీళ్ళు బాగా స్కాములు చేశారు, ఈ బీఆర్ఎస్ అనేది రేపు ఉండదు, ఈ పార్టీ మనుగడ కష్టము అనే దానితోనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా పార్టీలు మారటానికి ఈ అవకాశాలు ఎదుర్కొంటున్నారు. బీజేపీయా కాంగ్రెస్ అనేది అవకాశాలు చూసుకొని మారిపోతున్నారు. ఇప్పుడు ఈయన అనౌన్స్ చేసిన ఎంపీ క్యాండిడేట్లైనా రేపు పొద్దున ఉంటారా అనేది కూడా మనకు అనుమానమే. వాళ్ళు కూడా ఉండరు, ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియదు. ఎందుకంటే ఈయన డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు నిలబడి మేము ఎందుకు ఓడిపోయే పార్టీలో మేము ఎందుకు ఉండాలి, సో స్కాములు పెట్టుకొని మేము ఎలా రోజు ప్రచారాలకి తిరగాలి అనే నాయకులు కానీ క్యాండిడేట్లు కానీ ఆలోచిస్తున్నారు కదా. సో అది చాలదా వాళ్ళ ఫెయిల్యూరు? అది చాలు కదా వాళ్ళు చేశారనే దానికి నిదర్శనం, వాళ్ళ స్కామ్ జరిగిందనే దానికి నిదర్శనం అదొక్కటే. సో నాయకులు వెళ్ళిపోతే క్యాడర్ కూడా ఉండదు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అసలు ఈ కవిత అరెస్ట్ అనేది ఒక రాజకీయ వ్యూహం అని, ఒక రాజకీయ డ్రామా అని, రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సింపతి కోసమే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు దేంట్లో న్యాయం ఉంది? అంటే ఏది కరెక్టు? సింపతి కోసమే చేశారు అని అనేటప్పుడు అదే బీఆర్ఎస్లో ఉండే నాయకులు సింపతి వస్తుంది కదా మనకు, ఇక్కడే ఈ పార్టీలోనే ఉంటే మనం ఎంపీగా గెలవచ్చు,
రేపు రాజకీయంగా భవిష్యత్తుకు బాగుంటుందనో ఉండొచ్చు కదా. కానీ వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు, ఇది సింపతి కూడా క్రియేట్ అవ్వట్లేదు కాబట్టే వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఇది సింపతి అవ్వదు, ఎందుకంటే ఇది ఒక స్కామే. కానీ రేపొద్దున ఇంకా బయట వచ్చే స్కాములు చాలా ఉన్నాయి. వాటికన్నిటికీ మనం ఎలా ఎదుర్కోగలుగుతాము? ఈ పార్టీ నిలబడుతుందా, ఇది నిలబడదు, మనుగడ కష్టం అవుతుంది, ఇన్ని స్కాముల్లో ఇరుక్కున్న పార్టీ ఏ రోజు నిలబడదు అనే వాళ్ళకి క్లియర్ కట్గా ఒక అవగాహన ఉండబట్టే వాళ్ళు పార్టీలు మారుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిపోయారు.